గైస్, వెల్కమ్ టు మనోహర్ ఇంజర్నీ యూట్యూబ్ ఛానల్. నేను లాస్ట్ వీడియోలో ఎలాగ కోర్స్ ఫైనలైజ్ చేసుకోవాలి ఏంటి అన్నది డీటెయిల్గా మాట్లాడాను. లాస్ట్ వీడియో చూడకపోతే లాస్ట్ వీడియో ఒకసారి చూసి ఈ వీడియో చూడండి. మీకు కంప్లీట్ రోడ్ మ్యాప్ గురించి ఒక డీటెయిల్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఎలా లాంగ్వేజెస్ ఏంటి, ఏ ఏ టైప్స్ ఉన్నాయి ఏంటి అన్నది ఈ వీడియోలో మాట్లాడాను. లాంగ్వేజెస్ వచ్చేసరికి ఏ ఏ ఫారిన్ కంట్రీ లాంగ్వేజ్ అయినా కానీ 6 లెవెల్స్ ఉంటుంది. 6 లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఉంటుంది. A1 A2 B1 B2 C1 C2. A1 A2 వచ్చేసి బేసిక్, B1 B2 వచ్చేసి ఇంటర్మీడియట్, C1 C2 వచ్చేసి అడ్వాన్స్డ్ లెవెల్ అనమాట. ఇందులో వచ్చేసి మనం ఈ కోర్సు ఎలాగ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ ఎలాగ ఫైనలైజ్ చేసుకోవాలి అంటే మనకి మేజర్గా ఉన్నది ఏంటంటే ఐఎల్స్, టోఫెల్, కేంబ్రిడ్జ్. మనకి బాగా మన కంట్రీకి ప్రతి ఒక్కరికి తెలిసింది ఏంటంటే ఐఎల్స్, టోఫెల్. ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్ టోఫెల్ని యాక్సెప్ట్ చేస్తాయి, ఐఎల్స్ని యాక్సెప్ట్ చేస్తాయి. మన వాళ్ళు ఏంటంటే అంటే టోఫెల్ వచ్చేసి హోమ్ మెడిసిన్ రాయటం వల్ల ఆల్మోస్ట్ ఇది ఒక స్కామ్ అని చెప్పి అందరికీ తెలిసిపోవడం వల్ల కొన్ని పబ్లిక్ యూనివర్సిటీస్ టోఫెల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. కంప్లీట్గా పబ్లిక్ యూనివర్సిటీస్ మెజారిటీ ఐఎల్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఇంకా రిమైనింగ్ లాంగ్వేజెస్ వచ్చేసి మన ఏదైతే పబ్లిక్ యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఓన్లీ ఐఎల్స్ మాత్రం యాక్సెప్ట్ చేస్తున్నాయి. కొన్ని యూనివర్సిటీస్ టోఫెల్ యాక్సెప్ట్ చేస్తాయి. యాక్సెప్ట్ చేసి మీకు ఇక్కడ మళ్ళీ ఇంకొక డౌట్ రావచ్చు, టోఫెల్ యాక్సెప్ట్ చేస్తున్నాయి కదా, మనం టోఫెల్తో వీసా తెచ్చేసుకుందాం అని చెప్పి వీసాకి అప్లై చేసే టైంలో B2 లెవెల్ ప్రొఫిషియన్సీ కావాలి. అది టోఫెల్ హోమ్ మెడిసిన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. సో బెస్ట్ ఏంటంటే ఐఎల్స్ వెళ్ళటం. ఐఎల్స్లో చెప్పినట్టు 6 లెవెల్స్ ఉన్నాయి. A1 A2 B1 B2 C1 C2. ఇప్పుడు మెజారిటీ యూనివర్సిటీస్ B2 C1 అడుగుతాయి. మెజారిటీ యూనివర్సిటీస్ B2 ప్రొఫిషియన్సీ అడుగుతాయి. కొన్ని వచ్చేసి C1 ప్రొఫిషియన్సీ కూడా నీడ్ ఉంటుంది అని పెడతారు. ఇంకోటి అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే జర్మన్ లాంగ్వేజ్ మ్యాండేటరీ ఏంటి? మనది కంప్లీట్గా ఇంగ్లీష్ ప్రోగ్రామ్ మాత్రమే కాబట్టి మనకి జర్మన్ లాంగ్వేజ్ మ్యాండేటరీ కాదు. జర్మన్ లాంగ్వేజ్ మనకు అవసరం లేదు. ఏ ప్రొఫిషియన్సీ మనం చూపెట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ మనం ఫోకస్ చేయాల్సింది ఐఎల్స్ పైన. ఐఎల్స్లో మినిమం 6.5 బ్యాండ్ వచ్చి ఉండాలి. ఈ ఐఎల్స్ ప్యాటర్న్ ఎలాగ ఉంటుంది అంటే లిసనింగ్, రైటింగ్, స్పీకింగ్, రీడింగ్, ఈ 4 మాడ్యూల్ ఉంటాయి. ఈ 4 మాడ్యూల్లో మినిమం మనకి 6 పాయింట్స్ వచ్చి ఉండాలన్నమాట. 6 పాయింట్స్ లేదా 6 బ్యాండ్ ఏదన్నా ఒకటే, 6 బ్యాండ్స్ వచ్చి ఉండాలి. ఈ 6 బ్యాండ్స్లో ఓవరాల్గా 9 బ్యాండ్కి ఉంటుంది. 9 బ్యాండ్లో ప్రతి ఒక్క మాడ్యూల్లో 6+ వచ్చి ఉండాలి. ఇంకొక మాడ్యూల్లో 5.5 ఉన్న కొన్ని మాడ్యూల్స్ వీసాలో యాక్సెప్ట్ చేస్తున్నారు. కొన్ని కేసెస్, సిచ్యువేషన్స్లో వీసా యాక్సెప్ట్ చేస్తున్నారు. బట్ B2 ప్రొఫిషియన్సీ కావాలంటే మినిమం 6 ఉండాలి. ఇప్పుడు ఓవరాల్గా వచ్చేసరికి ఇప్పుడు ఉన్న 2027లో మీరు ట్రై చేసేటట్టయితే మీకు ఈ ప్రొఫిషియన్సీ కావాల్సింది 6.5 7 ఉండాలి. ఇలాగా ప్రతి ఒక్క యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్ పెట్టి ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్స్ మనం మ్యాచ్ చేసి చూసుకోవాలి. ఇప్పుడు ఐఎల్స్ ఎందుకు నేను సజెస్ట్ చేస్తున్నానంటే ఐఎల్స్ కంప్లీట్గా ఏ యూనివర్సిటీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కంప్లీట్ రికగ్నైజ్ అయ్యింది. టోఫెల్ హోమ్ ఎడిషన్లో చాలా వరకు ఫ్రాడ్స్ జరుగుతున్నాయని చెప్పి యాక్సెప్ట్ చేయట్లేదు. టోఫెల్ హోమ్ ఎడిషన్ గురించి కంప్లీట్గా వదిలేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటంటే ఎంఓఐ ఉంది కదా, ఎంఓఐ మీద తీసుకుంటారు. ఎంఓఐ అంటే ఏంటంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. మన బ్యాచిలర్స్లో మనం ఇంగ్లీష్ చదివి ఉన్నా కానీ మనకి ప్రతి ఒక్క యూనివర్సిటీ ఎంఓఐ సర్టిఫికేట్ ఇస్తుంది. ఈ సర్టిఫికేట్ వల్ల మనకు అడ్మిషన్ వస్తుంది. కొన్ని టాప్ యూనివర్సిటీస్లో రాదు. నార్మల్ బేసిక్ యూనివర్సిటీస్లో, పబ్లిక్ యూనివర్సిటీస్లో ఎంఓఐ పైన యాక్సెప్ట్ చేసి ఇస్తున్నారు. ఇందులో ఏంటంటే మళ్ళీ వీసాలో మనకి ప్రాబ్లం అయిపోతుంది. వీసా వచ్చేసరికి మనకు B2 ప్రొఫిషియన్సీ మ్యాండేటరీగా కావాలి. సో ఇక్కడ ప్రాబ్లం ఇది ఉంది కాబట్టి మనం చూస్ చేసుకునేది ఏంటంటే ఐఎల్స్. ఏంటంటే గో ఫర్ ఐఎల్స్ ఏంటంటే బెస్ట్ అనమాట. వేరే టోఫెల్తో కంపేర్ చేసుకుంటే ప్రతి యూనివర్సిటీ రికగ్నైజ్ అయ్యి ఉంటుంది. ఐఎల్స్ ప్రిపరేషన్కి 3 మంత్స్ తప్పకుండా టైం పడుతుంది. తప్పకుండా 3 మంత్స్ పడుతుంది. నా సిచ్యువేషన్లో పట్టింది, మీ సిచ్యువేషన్లో పట్టదేమో, అది విషయం నాకు తెలియదు. కాకపోతే ఇలాగే జర్మన్ అంటేనే లేట్ ప్రాసెస్. ఎక్కడ ప్రాసెస్ ఫాస్ట్గా వెళ్దు, ఎప్పుడు స్లోగానే ఉంటుంది. చాలా లేట్గానే జరుగుతాయి. అప్లికేషన్స్, డెడ్ లైన్స్ ఇవన్నీ కూడా లేట్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ లేట్ ప్రాసెస్లో మనం మాస్టర్స్కి వెళ్తామా లేదా అన్నది కూడా మనకు మిడిల్లో ఒక పాయింట్లో డౌట్ వచ్చేస్తుంది. ఇలా ప్రతి టాపిక్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం. నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి, యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్లో అడగండి, తప్పకుండా నేను రెస్పాండ్ అయ్యి చెప్తాను.
థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.